ఈ దేశంలో నేరం చేసి విదేశాల్లోకి వెళ్ళి పారిపోతే వచ్చేదాకా వెయిట్ చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు రూటు మార్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పోలీసుల సమన్వయ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడున్నా సరే అక్కడున్న పోలీసులతో మనకి నేరస్తుల అప్పగింత ఒప్పందాలతో వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం, లేదంటే అక్కడి నుంచి వాళ్ళని తరిమేసేట డిపోర్టేషన్ చేసేటట్టు చేసి ఇక్కడ పట్టుకోవడం. తాజాగా ఏపీలో నమోదైన పలు కీలక కేసులో నిందితుడు ఎద్దుల అనిల్ కుమార్ రెడ్డిని సిబిఐ ఎట్టకేలకు భారత్కి రప్పించింది. సిబిఐలోని ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ యూనిట్ IPCU అనేది ఇప్పుడు దీనికోసం పనిచేస్తుంది. విదేశీ వ్యవహారాల శాఖ, అబుదాబి నేషనల్ సెంట్రల్ బ్యూరో సహకారంతో ఈ ప్రక్రియ పూర్తి చేసింది. దుబాయ్ పోలీసులు అనిల్ కుమార్ రెడ్డిని హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విమానాశ్రయాన్ని తీసుకొచ్చి గురువారం సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు ఏపీ పోలీసులు కస్టడీకి ఇచ్చారు. మోసం, నేరపూరిత విశ్వాసఘాతుకం, బెదిరింపులు తదితర అభియోగాలకు సంబంధించిన నిందితుల మీద రాష్ట్రంలో పలు కేసులు ఉన్నాయి. వాటిని తప్పించుకోవడం 2022లో విదేశాలకు పారిపోయాడు అనిల్ కుమార్ రెడ్డి. ఏపీ పోలీసుల అభ్యర్థన మేరకు అనిల్ కుమార్ రెడ్డిని మీద 2022 సెప్టెంబర్ 5న ఇంటర్పోల్ ద్వారా సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చింది.